హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింత చిగురుతో రోటి పచ్చడి. పేరు విన్నట్టే ఉంది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు కదా. నేను చూపించే ఈ రెసిపీని ఫాలో అయిపోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బాండీలో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అది మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. అదే బాండీలో 100 గ్రామ్స్ చింత చిగురు తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని రెండు మగ్గించేసేయాలన్నమాట. ఆకంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 5 స్పూన్స్ వేయించుకున్న పల్లీలు, నూనెలో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేసేసి చింత చిగురు కూడా యాడ్ చేసేసుకోవడమే. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టేసామంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోపు పెట్టుకోవడం. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఒక హాఫ్ ఆనియన్, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని తర్వాత పచ్చడిని కలిపేసేయడమే. చాలా 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 బాగుంటుంది. ఫస్ట్ టైం నేను తినడం కూడా ఇది. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేసేయండి ఇలాగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో